హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈరోజు మన వీడియోలో ఒక నోటిఫికేషన్ గురించి చెప్పుకుంటామండి. ఇంపార్టెంట్ నోటిఫికేషన్, వన్ టైమ్ ఛాన్స్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. అదే మన ఇయర్స్ వచ్చేసి 2016, 17, 17, 18, 18, 19, 19, 20కి గాను ఎవరైతే గ్రాడ్యుయేషన్ కోసం జాయిన్ అయ్యారో, అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఎగ్జామ్స్ కనుక క్లియర్ చేయలేకపోయి ఉంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ తోటి వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసి ఎగ్జామ్స్ రాసుకొని వన్ టైమ్ ఛాన్స్ మీరు క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జూన్ జూలై 2025లో జరగొచ్చండి. టెంటేటివ్, ఇది ఏమంటారు ఖచ్చితం అని చెప్పలేము, జూన్ జూలైలో జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీజ్ 19/5/2025. మనకు ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాల్సిన డేట్ వచ్చేసి 19/5/2025. అయితే విత్ లేట్ ఫీజ్ 500 లేట్ ఫీజ్ తోటి మీరు 22 నుంచి 29 వరకు కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది ఓన్లీ స్టూడెంట్స్కి. మన కాలేజ్ వాళ్ళు సబ్మిట్ చేసే డీటెయిల్స్ ఇవన్నీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ వచ్చేసి 19/5 అంటే వచ్చే నెల మనకు మే 19 వరకు మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు పే చేయాలి, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ ఎంత పే చేయాలి అనేది మీరు కాలేజ్ని కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. కానీ యాజ్ పర్ ద నోటిఫికేషన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ ఈచ్ పేపర్ మీకు వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ చూడండి. స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్లో మనం చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. యూజీ, సిబి, సిఎస్, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఎవరైతే జాయిన్ అయ్యారో 1 to 6 సెమిస్టర్ అన్ని సెమిస్టర్స్కి కలిపి ఒక వన్ టైమ్ ఛాన్స్ అనేది జూన్ జూలైలో జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ థింగ్స్ ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నారో ఇవన్నీ కూడా వన్ టైమ్ ఛాన్స్ క్యాండిడేట్ కోసం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకు బీఏ, బీఎస్డబ్ల్యూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో ఈచ్ పేపర్కి 2000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 2 పేపర్లే కనుకుంటే అడిషనల్గా మీరు ఈ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు కాలేజ్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనకు వచ్చేసి 950 రూపీస్ ఉందండి. అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఫీజ్ కలిపి ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్ పేపర్ 2000 రూపీస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అన్ని ఇయర్స్ కండి. ఇప్పుడు మనం స్పెసిఫై చేసిన ఇయర్స్ ఉంది కదా, 16 నుంచి 20 వరకు బ్యాచ్. ఆ బ్యాచ్కి బీఏ అండ్ బీఎస్డబ్ల్యూ. అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే బీకామ్ అండ్ బీఎస్సీ, ఈ రెండుకి మనకు అన్ని బ్యాచ్లకి పర్ ఈచ్ పేపర్ 2000 రూపీస్ మీరు పే చేయాలి. ఒకవేళ 2 పేపర్స్ ఉంటే 870 + 150 అంటే మనకు వచ్చేసి 1020 రూపీస్ అవుతుందండి ఫర్ మెమో. అయితే ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ 2000 రూపీస్ పర్ పేపర్. ఒక్కొక్క పేపర్కి 2000 రూపీస్ పే చేయాలి. మీకు 2 పేపర్స్ అనుకుందామండి, అప్పుడు 4000 మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 3 పేపర్స్ అనుకుంటే 3 or more పేపర్స్ ఉంటే మీరు ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ మనకు బీఏ, బీఎస్డబ్ల్యూ చెప్పినప్పుడు మోర్ దెన్ 3 or 3 పేపర్స్ ఉంటే మీరు ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీకు అమౌంట్ ఎంత పే చేయాలనేది మన కాలేజ్ వాళ్ళు డీటెయిల్గా నోటీస్ ఇస్తారండి. కాలేజ్ నోటీస్ బోర్డులో మీరు చూసుకొని పే చేయొచ్చు. ఎందుకంటే మీకు ఉన్న సబ్జెక్ట్స్, మీకున్న బ్యాక్లాగ్స్ని బట్టి మీ ఫీజు అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ అన్ని గ్రూప్లలో ఇక్కడ బీబీఏ కూడా చూసినట్టయితే పర్ పేపర్ మీరు 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బీబీఏ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే మీకు 2000 రూపీస్ ఈచ్ పేపర్ పడుతుంది కదండి. అప్ టు 2 పేపర్స్ అంటే నాకు ఒక పేపర్ కనుక ఉంటే దీంట్లో నేను ఎంత పే చేశాను అంటే 1070 రూపీస్ దీన్ని అడిషనల్గా పే చేసి 2000 రూపీస్ పే చేశాను. ఒకవేళ నాకు 2 పేపర్స్ ఉంటే 2000, 4000 చేశాను. 4000 చేసి 1070 రూపీస్ ఇక్కడ పే చేస్తాను. సో అట్లా మీకు ఎన్ని పేపర్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీరు అడిషనల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 పేపర్స్ ఉన్నాయనుకోండి, మీరు అక్కడ 1070 కదండి, ఇక్కడ ఉన్న అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. 1940 + 150 రూపీస్ అన్నీ కూడా కలిపి పే చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాచ్ వాళ్ళు 2016, 17, 17, 18, 18, 19 అండ్ 19, 20 బీఏ, బీఎస్డబ్ల్యూ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ అన్ని గ్రూప్ వాళ్ళు కూడా పర్ పేపర్ 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీరు అడిషనల్ ఫీజ్ ఏంటి, మనకు సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి రిజల్ట్ చూసుకొని మీ కాలేజ్లో ఫీజ్ పే చేసేటప్పుడు వాళ్ళని అడిగి మీరు పే చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ అండి ఎవరైతే 2016, 17, 17, 18, 18, 19, 19, 20 ఇయర్ వాళ్ళు ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వన్ టైం సెటిల్మెంట్లో మీ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ జూనియర్స్కి యాజ్ వెల్ యాజ్ మీ సీనియర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సో దట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా పాస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.